హాయ్ విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్. విఎస్ ఏం లేదు, మన వాళ్ళు పెనిస్ టిప్ మీద క్రాక్స్ చూసేసి ఇదేంట్రా బాబు ఇంత క్రాక్స్ వచ్చేస్తున్నాయి అనే వాళ్లకు ఒక క్రాకింగ్ న్యూస్ ఇవ్వాలనుకున్నాను నేను. ఇదేంటి సార్ క్రాక్స్ ఏంటి, క్రాకింగ్ న్యూస్ ఏంటి, కొంచెం కన్ఫ్యూజన్లో ఉండిపోయాము అని మీకు అనుమానం రావచ్చు. అదేంటంటే, మీరు ఎప్పుడైనా ఈ క్రాక్స్ పెనిస్ మీద చూశారు అంటే మొదటగా మీకు ఎవ్వరు అవసరం లేదు, మీరు చెక్ చేయించుకోవాల్సిన టెస్టు మీది ఏ ఏజ్ గ్రూప్ అయినా. ఇంత ముందు కాలంలో షుగర్ వచ్చింది అంటే 50 ఇయర్స్కి లేబ్బా నాకు ఇప్పుడేముంది అనుకునే వాళ్ళు 40 ఇయర్స్లో, అది పోయి ఇప్పుడు 35 అయింది, 30 కూడా చూస్తున్నాం. ఫస్ట్ చేయించుకోవాల్సిన టెస్టు షుగర్ టెస్ట్. ఎటువంటి ఎక్స్పోజర్ హిస్టరీ లేకుండా, అంటే పార్ట్నర్తో కాకుండా, వాళ్ళ వైఫ్తో కాకుండా, వేరే వాళ్ళతో మీరు సెక్స్లో పాల్గొనకుండా, మీకు యూరిన్లో ఎటువంటి ఇష్యూస్ అంటే మంట కానీ, నొప్పి కానీ, ఫీవర్ కానీ లేకుండా ఉన్నప్పుడు అయినా క్రాక్స్ వచ్చాయి, సెక్షువల్గా ఎవరిని మీట్ అవ్వలేదు, యూరిన్లో ఇన్ఫెక్షన్ లేదు, మరి క్రాక్స్ ఎలా వస్తాయి? ఒక చిన్నది ఏదో అనుకోకుండా జిప్ వేసుకుంటున్నా సార్, అలా తగిలింది, క్రాక్ వచ్చింది, దట్ ఈస్ ఎ డిఫరెంట్ సినారియో. బట్ ఇవన్నీ హిస్టరీ లేకుండా అయినప్పటికీ మన క్రాక్స్ వచ్చాయి అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 95% కేసెస్లో షుగర్ స్టార్ట్ అయి ఉంటుంది. మీకు ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ షుగర్లో అబ్బాయిల్లో మొదటగా బయటపడే అంశము ఈ క్రాక్స్. దీన్ని బెలనోపాస్థైటిస్ అంటాం. అంటే స్కిన్ మీద ఉండే క్రాకు విత్ మన ట్రయాంగిల్ ముందర ఉంటుంది కదా, గ్లాన్స్ పెనిస్ మీద ఎర్ర ఎర్రగా రావడము, దీన్ని బెలనోపాస్థైటిస్ అంటారు. ఎస్, ఒకవేళ అటువంటిది ఉంటే చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏమంటే, సార్ క్రాక్స్ వచ్చేసాయి, ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయాము, ఇక ఇమ్మీడియట్ అనుకున్నాను సార్ నేను అదే చెప్తున్నాను. చాలామంది మిస్టేక్ అదే చేస్తుంటారు. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, చేయించుకోవాలి కరెక్టే, కానీ ఇక్కడ కొంచెం పాజ్ ఇవ్వాలి. ఎందుకు తెలుసా అండి, మీ షుగర్ లెవెల్ ఎంత ఉన్నాయి, ఏదో ఊరికి అట్లా ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేసుకున్నారు, ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఒక 250 ఉంది, ఇంకా షుగర్ వచ్చేసి నో. మీరు ఫస్ట్ మంచి ఆండ్రాలజీ డాక్టర్ని కలిసి, సార్ ఇట్లా ఉంది, మీరు వీడియోలో చెప్పిన విధంగా షుగర్ ఉంది అని చెప్పిన వెంటనే నేను ఇచ్చే సలహా ఏమంటేను, మీరు మంచి ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళండి. ఆయన తినకముందు తిన్న తర్వాత లెవెల్స్ చూసి మీకు కొన్ని ట్యాబ్లెట్స్, వీలైతే ఒక్క ట్యాబ్లెటే పెట్టి, ఏ ఫుడ్ ఐటమ్స్ తింటే లేదా ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తే న్యాచురల్గానే మీకు షుగర్ తగ్గుతుందని చెప్తారు. దాంతోపాటు ఒక 5 డేస్కి నేను సింపుల్ మెడికేషన్. ఇంత క్రాక్స్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఒకటే, ఏంటది, సర్కంషన్, సూంతి చేయడమే. కానీ వెంటనే చేశాను అనుకోండి, మీకు ఆ క్రాక్స్లో అనుకోకుండా ఒక యూరిన్ డ్రాప్ ఇన్ఫెక్షన్ ఉండి అదంతా ఎర్రగా అయిపోయి కొందరు నల్లగా వేస్తూ ఉంటారు, బ్లాకిష్ కలర్. ఇమ్మీడియట్గా దయచేసి చేయొద్దు. కొంచెము షుగర్ ట్యాబ్లెట్స్ తీసుకున్న వెంటనే షుగర్ లెవెల్స్ డౌన్ అవుతాయి. ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ డౌన్ అవుతాయో, మీరు సర్కంషన్ చేయించుకున్నారనుకోండి స్టేప్లరు, మీకు అప్పుడు అది స్టేప్లర్ కావచ్చు, లేదా కొందరు లేజర్ అంటూ ఉంటారు, లేజర్ కటింగ్, సర్కంషన్ కావచ్చు, హీలింగ్ అనేది చాలా చక్కగా ఉంటుంది. మీరు అవేం చూసుకోకుండా ఉంది, క్లినిక్ వెళ్ళాను, ఇప్పుడే 5 నిమిషాల్లో చేయాలి బాబు, లేకుంటే కష్టం బాబు, సార్ భయపడినా సార్, ఏం సార్ ఇది నిజమేనా సార్, ఇది ఇప్పటికి నో. ఎప్పుడుందో షుగర్ తెలియదుగా, మనం చెప్పిన చిన్న టిప్పుతో మీకు షుగర్ ఉందని తెలిసింది, 4 రోజులు తాగితే వచ్చే ఆందోళన ఏంటి మీకు? సో ఖచ్చితంగా దానికి సంబంధించిన నేను ఒక చిన్న మంచి ఆయింట్మెంట్ 2 ట్యాబ్లెట్స్ పెడతా 5 డేస్. మీన్ వైల్ మీరు ఒక మంచి ఫిజిషియన్, డయాబెటాలజీ డాక్టర్ గారిని కలుస్తారు, ఒక ఎండోక్రైనాలజిస్ట్ని కలుస్తారు, వాళ్ళు ట్యాబ్లెట్స్ పెట్టేస్తారు. నెక్స్ట్ వీక్లో ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడ క్రాకింగ్ న్యూస్ ఏమంటే, మీరు దయచేసి తొందరపడి ఇంకా ఈరోజు వచ్చింది ఈరోజు మధ్యాహ్నానికి అయిపోవాలి అనుకోవద్దండి. హీలింగ్ లేట్ అవుతుంది. నువ్వు కంట్రోల్డ్ షుగర్ లేకుండా ఇమ్మీడియట్గా చేసుకుంటే నీ హీలింగ్ లేట్ అవుతుంది. ఈ పాయింట్ గమనించాల్సినది. సో ఒకవేళ అటువంటి క్రాక్స్ ఉంటే ఆందోళన చెందకుండా, ఇది ఉందా చెప్పారు సార్, ఇప్పుడు క్యాన్సర్సే ట్రీట్ అవుతున్నాయి ఈ జనరేషన్లో, రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చేసాయి, ఇదేంటి మా షుగర్ వస్తే ఏం భయపడాలి అని అనుకోవాలి మీరు, అంతే తప్ప 10% కొందరు అబ్బాయిని చూసాను నాకు, అంటే లేడీస్కి మంచి అంశం కాదు కాబట్టి నేను చెప్పట్లే అబ్బాయిల గురించి. షుగరా సార్, జీవితాంతం ట్యాబ్లెట్స్ వాడమంటారు సార్, మీరే ఎంగెవరు డాక్టర్లు, నాకు వద్దు సార్. వాళ్ళకు HbA1c 7 ఉండేది,
ఇంకొక 3 నెలలకు 12, 13 అయ్యి బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ తినేసి చిన్నగా ఎఫెక్ట్ అవుతూ వస్తుంది. దయచేసి మీరు ఆ అపోహలో ఉండొద్దండి. మీకు అవసరం ఉంటేనే డాక్టర్ గారు రాసింటారు అంతే తప్ప జీవితాంతం ఎందుకు షుగర్ లెవెల్స్ ఎప్పుడైనా పెరుగుతాయేమో అని కొన్ని నెలలు వాడిస్తారు, కంట్రోల్ అయితే డోస్ తగ్గిస్తారు, మీ ఫుడ్ ఐటమ్స్ చెప్తారు, చక్కగా అయిపోతుంది. సో వియస్ ఎటువంటి ఇబ్బందులు పడద్దండి. షుగర్ ఉన్న దాన్ని ట్రీట్ చేసుకుంటూ సేమ్ టైంలో మీరు దీనికి అవసరమైతేనే సొంటి ఆపరేషన్ చేయించుకుందరు. థ్యాంక్ యూ వియస్.